టీడీపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురైంది. సుజనా ఇండస్ట్రీస్ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంక్ పెట్టుకున్న పిటిషన్ను సింగిల్ జడ్జ్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా ఇండస్ట్రీస్కు చెందిన సబ్సిడరీ సంస్థ హైస్టియా కంపెనీకి మారిషస్ బ్యాంక్ అప్పిచ్చింది. అయితే తామిచ్చిన 100 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో హైస్టియా కంపెనీ విఫలమైందని, అందువల్ల గ్యారంటీగా ఉన్న సుజనా ఇండస్ట్రీస్ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఏప్రిల్లో వాదనలు విన్న సింగిల్ జడ్జ్ కోర్టు సుజనా ఇండస్ట్రీస్ను లిక్విడేట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుజనా ఇండస్ట్రీస్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అప్పు ఇచ్చిన సంస్థ సివిల్ కోర్టులో దావా వేయటం ద్వారా సొమ్మును రాబట్టుకునే హక్కు ఉందని పేర్కొంది. గతంలో గ్యారంటీయర్ సంస్థ సొమ్ము విషయమై హామీ ఇచ్చినా చెల్లించలేదన్న కోర్టు మారిషస్ బ్యాంకును నిరుత్సాహపరిస్తే అనేక ఇండియా కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు కట్టుబడి ఉండకపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంబంధించిన సంస్థ సుజనా ఇండస్ట్రీస్. ఆ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం సుజనా చౌదరి పెట్టుకున్నటువంటి పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. మారిషస్ బ్యాంకుకు 100 కోట్ల రూపాయలు ఎగవేత వేసినటువంటి హైస్టియా కంపెనీకి సుజనా ఇండస్ట్రీస్ గ్యారంటీగా ఉంది. సో ఆ కంపెనీ హైస్టియా కంపెనీ 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. ఆ నేపథ్యంలో గ్యారంటీగా ఉన్నటువంటి సుజనా ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క ఆస్తులన్నీ కూడా వేలం వేసి వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బును తమ ఖాతాకు జమ చేయాలని మారిషస్ బ్యాంక్ కోరుతుంది. ఈ రోజు మారిషస్ బ్యాంక్ చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆమోదించి గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అట్లాగే ద్విసభ్య ధర్మాసనం రెండు కూడా సుజనా చౌదరికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినప్పుడు కూడా సుజనా చౌదరికి ఊరట దక్కలేదు. ఆయన చేసినటువంటి పిటిషన్ ను కొట్టేసింది. ఆ నేతృత్వంలో సుజనా చౌదరికి సంబంధించినటువంటి కంపెనీ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, ఒకవేళ వాళ్ళు సెప్టెంబర్ 30 లోపు కనుక చెల్లించకుంటే సుజనా ఇండస్ట్రీస్ కంపెనీ ఆస్తులన్నీ కూడా అమ్మేసి వాటిని వేలం వేసి ఆ అమౌంట్ ను మారిషస్ బ్యాంకుకు జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే.